ప్రభు పరిశుద్ధ నామములు అందరికి వందనాలండి. అందరికి వందనాలు. ఈ పక్క వాళ్ళకి చెప్పుకుంటూ వందనాలు. మంచిది. దేవుడు మీ అందరిని కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయంలో మనం కొద్దిసేపు దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి మనము ఈ ఉపవాస ప్రార్థనలు మొదలైన దగ్గర నుంచి కూడా మన యెహోషువ పుస్తకాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. రాత్రి కాలం కూడా 13వ అధ్యాయం రాత్రి కాలం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు 14వ అధ్యాయం యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుకుందాం. యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యొద్దకు రాగా కెనెజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఈలాగు మనవి చేసెను. కాదేషు బర్నేయలో దైవజనుడైన మోషేతో యెహోవా నిన్ను గూర్చియు చెప్పిన మాట నీవెరుగుదువు. దేశమును వేగు చూసుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేయలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. ఎవరికి భయపడక నేను చూసినది చూసినట్టే అతనికి వర్తమానం తెచ్చి తిని, నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కర్రుగ చేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించి తిని, ఆ దినమున మోషే ప్రమాణం చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి కనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకు నీ సంతానమునకు ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండున నేను యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇజ్రాయేలీయులు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయనను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము, యుద్ధము చేయుటకు కానీ వచ్చుచూ పోవచ్చు ఉండుటకు కానీ నాకు ఎప్పటి ఎట్లు బలం ఉన్నది. చాలు చిన్న ప్రార్థన చేస్తున్నాం, కళ్ళు మూసుకుందాం. అలాగే దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడలాగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధురా, ప్రేమమయుడా, జీవాధిపతి అయిన దేవా, జీవము కలిగిన దేవా, పరిశుద్ధురా, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. ఇదిగోతో ఈ రోజు కూడా నైనా మీ సన్నిధిలో ఈ విధంగా చేరి ప్రభా, మీ నామాన్ని ఈ విధంగా స్తుతించి మహింపరిచి ఘనపరిచి మీ వాక్యాన్ని ధ్యానించుకొని మంచి భాగ్యాన్ని మాకు ఇచ్చిన దేవా, నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. అలాగే వచ్చిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపం చేసుకున్నాయా, దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యాలు దయచేయండి. మీ ఆత్మతో వాక్యంతో అందరిని నింపినైనా మీరు రాకడకు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇంకా రావాల్సిన బిడ్డలు ఎవరైనా ఉంటే ఇప్పుడైనా మీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి. చదవబడిన వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి మీ నామాన్ని మహింపరచుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో మనం గడిచిన దినాల్లో మనం యెహోషువ గ్రంథం ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఇజ్రాయేల్ ప్రజలు ఎలాగైతే దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నారో, ఇజ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి అనుసరిస్తూ దేవుని ఆ కనాను దేశానికి ఎలా సిద్ధపడుతూ ఉన్నారో, వాళ్ళ హృదయాలు సిద్ధపరుచుకొని కనాను దేశం చేరిన తర్వాత ఎలాగా వాళ్ళు ఎరుకో గోడల్ని పడగొట్టుకుంటూ పోయారో, హాయి అనే పురాన్ని, ఎరుకో పట్టణాన్ని కాల్చివేసుకుంటూ పోయారో, ఈ విధంగా జయించుకుంటూ వాళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు. అయితే జయించుకుంటూ ముందుకెళ్ళిన తర్వాత ఆ యెహోషువ దాదాపు కనాన్ దేశం ప్రవేశించారు. అందరు కూడా ఇజ్రాయెల్ ప్రజలు, యెహోషువ నాయకుడిగా ఉన్నాడు. అందరు కూడా కనాన్ దేశం ప్రవేశించారు, అందరిని జయించారు. వెళ్ళిన తర్వాత అక్కడ యెహోషువ అందరికీ స్వాస్థ్యాలు పంచిపెడుతూ ఉన్నారు భూమి మీద. ఆ భూమి ఎంత ఏదైతే ఉందో ఈ భూమి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మీకు రూబేనీయులకి, గాదీయులకి, మనష్షే గోత్రం వారికి అని రకరకాలుగా 12 గోత్రాలు ఉన్నారో 12 గోత్రాల ప్రజలకి భూమిని పంచిపెడుతూ ఉన్నాడు.
అయితే యోనా గోత్రాన్ని కూడా పంచిపెట్టాడు. కానీ అప్పుడు కాలేబు కాలేబు యెహోషువ దగ్గరికొస్తాడు. యెహోషువ దగ్గరికొచ్చి యెహోషువతో మాట్లాడతాడు కాలేబు. ఏమిటంటే, "ఆ రోజు మోషే మనల్ని పంపించినప్పుడు ఆ కనాను దేశం ఎలా ఉంటుందో చూసి రండి" అని పంపినప్పుడు మనం అందరం పోయి చూసాం. 12 మందిని చూసాం. 12 మందిలో మనిద్దరం మాత్రమే నిజాయితీగా మనం వాళ్ళని జయించగలము, వారిని ఓడించగలము. వాళ్ళు ఎంతటి మనుషులైనా సరే ఓడిస్తాం మనము. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి అని నిజాయితీగా మాట్లాడినప్పుడు మిగిలిన వాళ్ళందరూ కూడా భయపడ్డారు. పిరికితనంగా వాళ్ళుగా వచ్చి ప్రజలకు చెప్పినప్పుడు జనం కూడా ప్రజలు కూడా భయపడ్డారు. అయితే ఆ రోజు మోషే నాకు చెప్పాడు ఏమిటంటే, "నువ్వేవైతే చూసావో ప్రదేశాన్ని కాలేబు, ఆ ప్రదేశాన్ని నీకిస్తాను. మీరు కనాను దేశం వెళ్ళిన తర్వాత అందరూ వెళ్ళిన తర్వాత ఆ ప్రదేశాన్ని నీకు ఇస్తాను కాబట్టి" అని మోషే ఆ రోజు నాకు చెప్పాడు. కాబట్టి నువ్వు కూడా విన్నావు కదా యెహోషువ, కాబట్టి ఆ ప్రదేశం నాకు ఇవ్వు అన్నప్పుడు యెహోషువ అంటాడు, ఆ కాలేబు, అప్పుడు నువ్వు చాలా యవ్వనంగా ఉన్నావు కాబట్టి 40 సంవత్సరాలు కాబట్టి చాలా చిన్నవాడిగా ఉన్నావు, యుద్ధం చేయగలవు, జయించగలవు, ఏమైనా చేయగలవు. అయితే ఇప్పుడు నువ్వు పెద్దవాడవయ్యావు కదా అన్నట్టుగా యెహోషువ అన్నప్పుడు, లేదు లేదు, ఆ రోజు నాకు 40 సంవత్సరాలు. ఈ ప్రజలందరూ ఈ అరణ్యంలో నడిచిన దినం ఎంత అంటే సంవత్సరం ఏంటంటే 40 సంవత్సరాలు నడిచారు. 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచారు. నాకు 40 సంవత్సరాలు అంతకుముందు. మొత్తం 85 సంవత్సరాలు నాకిప్పుడు. ఆ రోజు ఎంత బలం ఉందో నాకు, 40 సంవత్సరాలప్పుడు ఎంత బలం ఉందో, ఇప్పుడు కూడా నాకు అంతే బలం ఉంది. నేను ఎక్కడికైనా వెళ్ళగలను, ఎవరితోనైనా యుద్ధం చేయగలను, నేను జయించగలను, అంత శక్తి, అంత బలము నాకుంది అంటూనే ఇంకో మాట ఏమంటాడంటే, అక్కడ మనం చూసినట్టయితే 14 అధ్యాయంలో 14 అధ్యాయం ఇక్కడ మనం 12వ వచనం చూసినట్టయితే, కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము, అనాకీయులను ప్రాకారం గల గొప్ప పట్టణములు అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడయుండిన ఎడల యెహోవా సెలవు ఇచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరుచుకుందాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది, నేను జయించగలను అంటున్నాడు. కానీ మరొక మాట, శ్రేష్టమైన మాట ఏమంటున్నాడంటే, నాకు యెహోవా తోడుగా ఉంటే చాలు, నాకు దేవుడు తోడుగా ఉండిన ఎడల నేను జయిస్తాను అంటున్నాడు. అంటే నా సొంత శక్తి చేత, నా సొంత బలం చేత నేను జయిస్తాను. అమాలేకీయులు, అనాకీయులు వాళ్ళు చాలా భయంకర మనుషులు. వాళ్ళు వాళ్ళ దృష్టికి ఎలా ఉంటారంటే, వీళ్ళు ఎలా ఉంటారంటే చీమల్లాగా ఉంటారు. అంటే వాళ్ళు దాదాపు 6 అడుగులు 7 అడుగులు మనుషులు వాళ్ళు. అంత వాళ్ళు, వాళ్ళ సంతతి అంతా అలాగే ఉంటుంది వాళ్ళు. అందుకని ఇటు అన్నాడు యెహోషువ అంటున్నాడు, "నువ్వు వాళ్ళని జయిస్తావో జయించలేవో, వాళ్ళందరూ కొండ ప్రదేశాల్లో ఉండేవాళ్ళు, వాళ్ళు సామాన్యమైన మనుషులు కాదన్నప్పుడు" ఈ కాలేబు అంటాడు, "నా బలము, నాకు శక్తి ఉంది, నేను జయించగలను. కానీ నాకు యెహోవా తోడు ఉండిన ఎడల నేను జయిస్తానంటున్నాడు." అంటే దేవుడు తోడు లేకపోతే ఏమి జయించలేరు. దేవుడు తోడు ఉంటే నేను జయిస్తాను, దేవుడు నాతో ఉంటే నేను జయిస్తాను అని ఇక్కడ కాలేబు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే కాలేబుకు ఎందుకు అలాగా ఆ ప్రదేశం ఇచ్చాడు, ఆయన కోరుకున్న ప్రదేశాన్ని ఇచ్చాడంటే, కాలేబు గురించి అక్కడ మాట అంటున్నాడు. దేవుడు అంటున్నాడు ఒక మాట ఏమిటంటే, కాలేబు నిండు మనసుతో నన్ను అనుసరించాడు. కాలేబు నిండు మనసుతో నన్ను అనుసరించాడు కాబట్టి, అంటే కాలేబు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు, ఐగుప్తు దేశం నుంచి బయలుదేరాడు కాలేబు. ఆ యెహోషువ కానీ, కాలేబు కానీ, ఇంకా ప్రజలు కానీ అందరూ బయలుదేరారు. కానీ తీరా కనాను దేశం పోయేసరికి ఎవరు ఉండరంటే, ఆయనతో వాళ్ళిద్దరితో బయలుదేరిన అందరూ చనిపోయారు. కానీ వాళ్ళిద్దరే, వాళ్ళకు కలిగిన సంతానము కనాను దేశం ప్రవేశించారు. అంటే వాళ్ళు అలాగా జయించుకుంటూ, అలాగా దేవుని యెడల నిండు మనస్సు కలిగిన వారిగా, ఎక్కడ ఎలాంటి పొరపాటు చేయకుండా, ఎక్కడాంటి పాపం చేయకుండా, దేవుని దృష్టికి నీతిమంతులుగా, మంచివారుగా ఉన్నారు. కాబట్టి యెహోషువనేమో నాయకుడిగా ఏర్పరిచాడు. కాలేబునేమో ఆయన నన్ను నిండు మనసుతో అనుసరించాడు కాబట్టి ఆయన పోయిన అడుగుపెట్టిన స్థానాల్ని ఆయనకి స్వాస్థ్యంగా ఇవ్వాలి అని దేవుడు చెప్పినట్టుగా ఇక్కడ మనం చూస్తాం. అంటే ఆయన నిండు మనసుతో దేవుడిని అనుసరించాడు. ఈరోజు దేవుడు మనకు స్వాస్థ్యాలు ఇవ్వాలంటే, దేవుడు మనకి స్వాస్థ్యం, ఏ స్వాస్థ్యం దేవుడు మనకి ఇస్తాడు? ఈ భూమి మీద ఏ స్వాస్థ్యం మనకు లేదు. ఎందుకంటే ఈ భూమి మీద ఎలాగో మనకు గృహాలు ఇచ్చాడు, మనం ఉంటున్నాం. ఆ రోజుల్లో అంటే వారికి ఆ దేశాన్ని స్వాధీనం చేస్తున్నారు కాబట్టి, వారికి పోయిన తర్వాత స్వాస్థ్యాలు కావాలి కాబట్టి భూమి ఇచ్చాడు. ఈరోజు మన స్వాస్థ్యం అంతా యేసు ప్రభువే. ఈరోజు మన స్వాస్థ్యం అంతా పరలోక రాజ్యమే. పరలోక రాజ్యం దేవుడు మనకి స్వాస్థ్యాలు ఇస్తాడు.
అంటే అందుకే దేవుడు అంటాడు, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు, మన పౌరసత్వం ఇక్కడ కాదు, మన పౌరసత్వం అనేది పరలోక రాజ్యంలో ఉంటుంది అంటాడు. పౌలు మాట్లాడుతూ ఆ మాట అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో. అయితే మన పౌరసత్వం ఎక్కడ ఉందంటే, మన స్వాస్థ్యం ఎక్కడుంది అంటే పరలోక రాజ్యంలో మన స్వాస్థ్యం. కాబట్టి ఆ స్వాస్థ్యం కోసం మనం వెళ్ళాలంటే, మనం సంపాదించుకోవాలంటే, మనం నిండు మనస్సుతో దేవుణ్ణి అనుసరించాలి. పూర్ణ మనస్సుతో దేవుణ్ణి అనుసరించాలి. అనాలోచితంగా, నామకార్థంగా అలాగ అనుసరిస్తే మనకి దాన్ని సంపాదించుకోలేం గానీ, నిండు మనస్సుతో కాలేబు అనుసరించినట్టుగా మనము కూడా దేవుణ్ణి అనుసరిస్తే, దేవుణ్ణి వెంబడిస్తే, అప్పుడు మనం పొందుకుంటాం దేవుడు మాట్లాడుతున్నాడు. మనం గమనించినట్టయితే ఈరోజు మన సొంత శక్తి చేత, సొంత బలం చేత మనం ఏం జయించలేం. ఈ లోకంలో ఈ లోకంలో మనుషులు ఉండొచ్చు, బలవంతులు ఉండొచ్చు, జ్ఞానులు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, డబ్బు ద్వారా మనుషులను జయించవచ్చు. లేకపోతే మనకున్న బలము చేత ఆ మనిషి ఎదుటివాడిని జయించవచ్చు. కానీ అయితే ఆత్మీయంగా మనం చూసినట్టయితే ఈ లోకానుసారంగా కరెక్టే, కానీ ఆత్మీయంగా మనం చూస్తే మనము శత్రువుని జయించాలంటే దేవుని శక్తి కావాలి మనకి, దేవుని బలం కావాలి. దేవుని శక్తి, దేవుని బలం లేకుండా మన శత్రువుని మనం జయించలేం. ఆ శత్రువు అంతా ఎవరయ్యా అంటే మన సాతాను అనేవాడు శత్రువు మనకి. మనకి ఎవరైతే మనకి వ్యతిరేకంగా ఉంటున్నదో, ఏదైతే మనకి వ్యతిరేకంగా మనల్ని దానికి లోబడేలా చేస్తుందో అవి మన శత్రువులు. మనలో ఉన్న పాపం కావచ్చు, లేకపోతే వ్యర్థమైన మాటలు కావచ్చు, మన క్రియలు కావచ్చు, ఇవన్నీ మన శత్రువులే. దేవునికి నచ్చని ఏమైతే ఉన్నాయో అన్నీ మన శత్రువులే. ఆ శత్రువుల్ని ఎలా మనం జయించగలం అంటే నిండు మనసుతో దేవుడిని అనుసరిస్తూ మనము కొనసాగుతున్నట్టయితే మనం జయించగలం దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం గమనించండి, కొంతమంది బైబిల్‌లో మనం చూసినట్టయితే వాళ్ళు అలాగా జయించలేక మధ్యలోనే ఆగిపోయిన వారు కొంతమంది ఉన్నారు. జయించలేక దేవుడిచ్చిన బలమును, దేవుడిచ్చిన శక్తిని కోల్పోయి మధ్యలోనే ఆగిపోయి దేవుడిని దుఃఖపెట్టిన వారు చాలామంది బైబిల్‌లో మనం చూడవచ్చు. మనం ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే ఆహ్, న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసినట్టయితే న్యాయాధిపతుల గ్రంథము సంసోను గురించి కొన్ని మాటలు మనం చూసినట్టయితే, ఆ సంసోను కూడా 13వ అధ్యాయంలో 25వ వచనం మనం చూసినట్టయితే అక్కడ మాట చదవండి ఒకసారి. మరియు యెహోవా ఆత్మ జోర్యాకును ఎష్తాయోలుకును మధ్య ఉన్న మహానేదానులో అతని రేపుటకు మొదలుపెట్టెను. చాలు చాలు గమనించినట్టయితే ఇక్కడ సంసోను చాలా సార్లు వినుంటారు సంసోను గురించి. సంసోను మానోహ అనే వారి దంపతులకు, మానోహ భార్య, మానోహ భార్యకి పేరు పెట్టలేదు కానీ బైబిల్లో కూడా మానోహ భార్య అని ఉంటుంది. అయితే వాళ్ళు భార్య భర్తలు పిల్లలు లేనప్పుడు దేవుడు వాళ్ళని ప్రేరేపించి వాళ్ళతో మాట్లాడి, ఇదిగో మీకు నీ కుమారుని ఇస్తాను, కుమారుడు సంసోను పేరు పెట్టండి. అతను చిన్న వయసు నుంచే నా బలముతో, నా శక్తితో ఎదుగుతాడు. కాబట్టి అతను చిన్న వయసు నుంచి ఆయనకి మద్యపానం కానీ, లేకపోతే తల వెంట్రుకలు కత్తిరించడం కానీ ఏం చేయొద్దు అని కొన్ని జాగ్రత్తలు చెప్పి సంసోన్ని అనే కుమారుడిని వాళ్ళిద్దరికి ఇచ్చినప్పుడు సంసోను ఎదుగుతున్నాడు, యవ్వనస్తుడయ్యాడు. యవ్వన కాలం వచ్చిన తర్వాత ఆయన్ని దేవుడికి వాడుకోవటం మొదలుపెట్టాడు. ఆయన్ని దేవుని ఆత్మ ద్వారా రేపుతూ ఉన్నాడు. ఆయన దేవుని ఆత్మ ద్వారా రేపుతున్నప్పుడు ఆయనలోకి విపరీతమైన బలం వస్తుంది, విపరీతమైన శక్తి వస్తుంది సంసోనులోకి. ఆ శక్తితోటి, ఆ బలముతోటి ఎంతమంది ఫిలిష్తీయులైనా, శత్రువులైనా ఎదుర్కొంటూ ఉన్నాడు. ఎంతమందినైనా చంపుతూ ఉన్నాడు. ఆ సైనికులు వస్తున్నారు, సిపాయిలు వస్తూ ఉన్నారు, బలం కలిగిన వారు వస్తున్నారు. వాళ్ళు ఎలాంటి వారైనా సంసోనుకున్న బలాన్ని కింద వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు తిరిగి వెళ్ళిపోవడం కావచ్చు, లేకపోతే చనిపోవడం కావచ్చు, ఇలా జరుగుతూ ఉంది. ఆ బలాన్ని దేవుడు అలా కొనసాగిస్తూ ఉన్నాడు. ఆ బలముతో సంసోను అనేక మంది జయిస్తున్నాడు. పచ్చి గాడిద ఎముక తీసుకొని 1000 మంది సర్దారుల్ని, సిపాయిల్ని చంపేశాడు. అంత బలము శక్తి ఉన్న ఈ సంసోను అలాగ కొనసాగుతున్నప్పుడు దేవుడు ఏమైతే చెప్పాడో, ఏమి తల వెంట్రుకలు కత్తిరించకూడదు, ఏమైతే మద్యపానం త్రాగకూడదు, ఏమి చేయకూడదు అని ఏమైతే జాగ్రత్తలు చెప్పాడో, ఈ సంసోను రాను 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 వాళ్ళు వ్యర్థమైన ఆలోచనకు పడిపోయి, వ్యభిచార మత్తులో పడిపోయి, దెలీలా అనే ఒక స్త్రీ వలలో పడిపోయి ఈ సంసోను పూర్తిగా ఆమెకు లోబడిపోయిన వాడిగా ఉన్నాడు. వ్యభిచారం చేస్తూ వేశ్య దగ్గరికి వెళ్ళి వేశ్యతో సహవాసం చేసి ఆయన శక్తిని కోల్పోయే ప్రమాదంలో పడిపోయాడు. చివరికి ఫిలిష్తీయులు వచ్చి ఆ దెలీలాతో మాట్లాడుతున్నారు, సంసోను పట్టి మాకు పట్టిస్తే మీకు డబ్బు ఇస్తాం, ఇన్ని కాసులు ఇస్తాం, బంగారు ఇస్తాం, ఈ విధంగా దెలీలాకి ఆశ పెడుతున్నప్పుడు ఎన్నోసార్లు ప్రయత్నించేది కానీ, ఎన్నో రకరకాలు ప్రయత్నించేది కానీ సంసోను బలం కింద
వాళ్ళని పట్టుకోలేక వాళ్ళు సర్దారులు మళ్ళీ పారిపోతూ ఉంటారు. చివరికి ఆమె కోపపడి, ఇంక నా దగ్గరికి నువ్వెందుకు వస్తున్నావు? నాతో ఎందుకు మాట్లాడుతున్నావు? నా మీద ప్రేమ ఉంటే నీ బలం ఏంటో, నీ శక్తి ఏంటో మాకు తెలియజేయొచ్చు కదా నాకు అని ఎప్పుడైతే ఆమె ఇంకెక్కువగా మాట్లాడి బాధపడుతూ మాట్లాడిందో, సంసోనికి ఏం చేసేది లేక చెబుతాడు. నా తల వెంట్రుకలు నా బలం ఉంది. నా తల వెంట్రుకలు కత్తిరించినట్టయితే నా బలమంతా పోయిద్ది. అప్పుడు నన్ను ఈజీగా ఎవరైనా పట్టుకొని పోవచ్చు. చిన్న పిల్లలైనా పట్టుకొని పోవచ్చు అన్నట్టుగా సంసోను మాట్లాడుతున్నప్పుడు వెంటనే అతనికి బాగా మంచిగా నిద్ర గుప్పింది. ఆ తొడ మీద పనుకోబెట్టి మంచిగా నిద్ర గుప్పేసింది. నిద్రపోయాడు. మత్తుగా ఎళ్ళిపోయాడు. మత్తుగా ఎప్పుడైపోయాడో అప్పుడు వెంటనే ఫిలిష్తీయులను కేకబెట్టింది. ఫిలిష్తీయులు రండి అన్నప్పుడు వెంటనే వచ్చి వాళ్ళు తల వెంట్రుకలన్నీ కత్తిరించేశారు. తల వెంట్రుకలన్నీ ఎప్పుడైతే కత్తిరించేసాడో పూర్తిగా బలము కోల్పోయాడు. పూర్తిగా దేవుడి నుంచి దూరం అయిపోయాడు. దేవునితో సహవాసాన్ని కోల్పోయాడు. దేవుడిచ్చిన బలము, దేవుడిచ్చిన శక్తి కోల్పోయాడు. ఎప్పుడైతే కోల్పోయాడో కేకేసింది ఆమె. ఎప్పుడైతే పిలిచిందో ఫిలిష్తీయులు వచ్చి పట్టుకున్నారు. సంసోను పట్టుకున్నప్పుడు సంసోను లేచి అనుకుంటున్నాడు, నా జూలు ఉందిలే, తల ఉందిలే, నా తల వెంట్రుకలు బాగానే ఉన్నాయి అనుకుని తల అలాగా విరజిమ్ముకున్నప్పుడు ఏమాత్రం తల మీద వెంట్రుకలు లేవు. అప్పుడు బాధపడుతున్నాడు, ఎంత ఏడుస్తున్నాడు. ఫిలిష్తీయులు పట్టుకున్నారు, 2 కళ్ళు ఊడదీశారు. 2 కళ్ళు ఏసి ఇనుప చేసి ఆ 2 కళ్ళు పొడి చేశారు. గుడ్డివాడిని చేశారు. గుడ్డివాడిని చేసి అలాగ తీసుకొని పోయి ఎగతాళం చేస్తున్నారు, గేలి చేస్తున్నారు. వీడే కదరా, వీడే కదా మనల్ని చంపింది, మన సర్దారుల్ని. ఈడే కదా మన పొలాలను తగలబెట్టింది. ఈడే కదా నక్కలకి ఆ తోకలకి నిప్పు పెట్టి ఈడే కదా మన దేశాన్ని నాశనం చేస్తుంది. వీడే కదా అని అలాగ ఉమ్మి వేస్తూ మాట్లాడుతూ అవమానిస్తూ రకరకాలుగా సంసోన్ని అవమానించినట్టుగా. ఎందుకంటే దేవుడు ఇచ్చిన బలాన్ని కోల్పోయాడు సంసోను. దేవుడు బలం ఇచ్చి నువ్వు మంచిగా నా తరపున యుద్ధాలు చెయ్యి అని సంసోనికి బలమిచ్చి శక్తినిస్తే సంసోన్ దాన్ని కోల్పోయాడు. అది దేవుని బిడ్డలు మనతో మాట్లాడుతున్నది ఏమిటంటే, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా దేవుడు మనకి ఆరోగ్యం ఇచ్చి, శక్తినిచ్చి, బలమునిచ్చి, ఆత్మశక్తిని, ఆత్మ బలమును మనకిచ్చి, మీరు ఇంకా ఆత్మీయంగా బ్రతకండి, ఆత్మీయంగా ముందు కొనసాగండి, మీరు మధ్యలో ఆగిపోవద్దు మీరు అని దేవుడు మనకు ఆలోచన, అవకాశం ఇస్తే, దాన్ని మనం చాలా మందిని కూడా మనం దాన్ని సద్వినియోగం చేసుకోలేక విడిచిపెడుతూ ఉన్నాం. ఎందుకంటే మధ్యలోనే ఆగిపోయేవారుగా ఉంటున్నాం మనం. కాలేబు కంటిన్యూగా వెళ్ళాడు. ఎక్కడి నుంచి మొదలుపెట్టాడు భక్తి ఆయన జీవితాన్ని, ఆయన ఆత్మీయ జీవితాన్ని, ఆత్మీయ ప్రయాణాన్ని కాలేబు ఎక్కడి నుంచి మొదలుపెట్టాడో చివరి కనాన్ దేశం చేరే వరకు కూడా ఎలాంటి ఆయన మీద పాపం కానీ, ఎలాంటి ఈ లోక మాలిన్యం కానీ ఏమీ అంటలేదు. ఒకవేళ ఏదైనా వచ్చినా కానీ, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, మాటలు వచ్చినా కానీ కాలేబు వాటి అన్నిటిని పట్టించుకోలేదు. ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి. రాళ్ళు తీసుకొని కొట్టబోయారు కాలేబుని. నువ్వు అబద్ధాలు చెబుతావు. ఆ మనుషులు పెద్ద మనుషులైతే వాళ్ళు యుద్ధం సన్నద్ధులైతే వాళ్ళు అనాకీయులైతే వాళ్ళ దగ్గర మనం క్షేమంలాగా ఉన్నాం. వాళ్ళు ఏం చేయలేము. వాళ్ళు గెలుస్తామని చెబుతారా మీరు అని సమాజం అంతా కూడా రాళ్ళు తీసుకొని కొట్టబోతారు కాలేబు. అయినా కానీ కాలేబు ఏం తగ్గడు. మీరేం భయపడొద్దు. వాళ్ళు మనం గెలుస్తాం, వాళ్ళు జయిస్తాం మనము. దేవుడు మనకు తోడుగా ఉన్నాడని దేవుని నిండు మనసుతో అనుసరించాడు కాబట్టి కాలేబు ఆయన దేవుని దగ్గర మంచి స్వాస్థ్యాన్ని పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం దేవుని వాక్యంలో. దేవుని స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఇక్కడ సంసోను కూడా దేవుడిచ్చిన ఆ బలాన్ని, దేవుడిచ్చిన ఆ శక్తిని కంటిన్యూ చేసుకోలేకపోయాడు. మధ్యలో ఆపేసుకున్నాడు. మధ్యలో పాపంలో పడిపోయాడు, లోకంలో పడిపోయాడు, వ్యర్థమైన వాటి వైపు చూస్తూ ఉన్నాడు, లోకం వైపు చూస్తూ ఉన్నాడు, వ్యభిచారపు మత్తులో పడిపోయాడు. కాబట్టి పూర్తిగా బలాన్ని కోల్పోయి, శక్తిని కోల్పోయి ఆ శత్రువు చేతికి చిక్కిపోయాడు. శత్రువు దగ్గర ఓడిపోయాడు. ఎగతాళి చేయడానికి, దేవుని నామాన్ని అవమానపరచడానికి ఒక పావుగా వాడబడ్డాడు. వీళ్ళు దేవుడు గొప్ప దేవుడు కదా, వీళ్ళు కాపాడుతాడు కదా, ఎందుకు కాపాడలేకపోయాడు ఇప్పుడు అని శత్రువుకి, ఎదుటి వారికి ఎగతాళి చేయడానికి ఆస్కారం ఇచ్చాడు ఇక్కడ సంసోను. ఎందుకంటే చేసిన పాపం వల్ల ఈరోజు మనము కూడా దేవుడు మనకి ఇచ్చిన ఈ ఆత్మీయతను పోగొట్టుకొని పాపంలో పడిపోయి మధ్యలో వ్యర్థమైన వాటిలో మరలా తిరిగి వాటి వైపు చూసి, ఎలాగైతే కుక్క దాన్ని కక్కిన దాన్ని మరలా తింటుందో అలా కాకుండా బైబిల్లో రాయబడిన మాట కడుగుబడిన పంది బురదలో తోలినట్టుగా, కుక్క తన వాంతికి తిరిగినట్టుగా అని దేవుని వాక్యం రాయబడిన మాట, సొంత మాటలు కాదవి. అలాగా తిరిగి మరలా లోకం ఏమి చూస్తే ఆ సంసోను వల్లే పరిస్థితి భయంకరంగా మారిపోయే పరిస్థితి మనకు ఉంటుంది. కాబట్టి దేవుని మీద గమనించినట్టయితే ఏదో దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని, లేకపోతే యేసు ప్రభుని మనం ఎక్కడ తేలిక తీసుకోవద్దు మనం కూడా. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు, బలం కలిగిన దేవుడు, మనకు బలం ఇచ్చే దేవుడు, ఆయన శక్తినిచ్చే దేవుడు, మనల్ని కన్న దేవుడు. ఆయనతో మనం సహవాసంతో ఉంటే దేవుని రాజ్యంలో చేరగలము.
ఆయనతో సహవాసంతో ఉంటే పరలోక రాజ్యంలో స్వాస్థ్యం సంపాదించుకోగలం కానీ ఏమాత్రం ఆయన నుంచి దూరం అయిపోయామంటే ఆ సహవాసానికి కంప్లీట్గా దూరం అయిపోయే పరిస్థితి మనకు ఉంటుంది. కాబట్టి అలాగ మనం ఉండకుండా దేవుని బిడ్డలారా మనం కూడా కంటిన్యూగా కాలేబు వలె నిండు మనసుతో మనం దేవుడిని అనుసరిస్తే ఇంకా అంటున్నాడు, నాకు దేవుడు తోడుగా ఉంటే నేను చేస్తాను, లేకపోతే నేను చేయను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆయన నిండు మనసుతో మనం ఆయన్ని అనుసరించాలి. ఆయన చెప్పిన ప్రకారం, ఆయన ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకునే వారిగా ఉంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఎక్కడికి పోయినా మనం విజయం సాధించగలం దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనం విజయం సాధించలేకపోతున్నాం అంటే మనలో ఏదో లోటు ఉంది. మనం విజయం సాధించలేకుండా దేని మీద కూడా మనము దాని మీద విజయం సాధించలేక మనం వెనకబడుతున్నామంటే మనలో ఏదో లోటు ఉందో, ఏదో ప్రాబ్లం మన హృదయంలో ఉంది కాబట్టి అందుకే మన జీవితాల్లో ఏది జరగటం లేదు. అందుకే మనం కోరుకున్నది మనకు జరగటం లేదంటే ఏదో మనం దేవుని ఎడల మనం ఏదో వ్యతిరేకమైన మనసుతో ఉన్నాం. మన హృదయంలో ఏదో దాగి ఉంది మనలో. కాబట్టి ఇవన్నీ కూడా మనము తీసివేసుకుంటే, ఎందుకంటే యెహోషువ పుస్తకాన్ని నేను తీసుకున్నది ఎందుకంటే ఉపవాస ప్రార్థనలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు యెహోషువ పుస్తకం చెప్పమని దేవుడు నాకు ఆలోచన ప్రేరేపణ ఇచ్చాడు. ఎందుకంటే ఈ యెహోషువ పుస్తకం అంతా కూడా కనాను దేశానికి చేరువవటానికి, కనాను దేశంలో చేరడానికి, స్వాస్థ్యాన్ని సంపాదించుకోవటానికి. కాబట్టి ఈ రోజుల్లో మనం కూడా దేవుని రాజ్యంలో చేరాలంటే, పరలోక రాజ్యంలో చేరాలంటే మనం కూడా ఎలాగైతే కనాను దేశం సంపాదించుకున్నారో, వాళ్ళ హృదయాలు పరిశుద్ధపరుచుకున్నారు, యెహోషువ మాట చెప్పిన మాట విన్నారు, దేవుడిని వెంబడించారు, దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. అలాగ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ స్వాస్థ్యాలు సంపాదించుకున్నారు. కాబట్టి మనము కూడా దేవుని రాజ్యం సంపాదించుకోవాలంటే, పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే మనము కూడా చాలా చేరువలో ఉన్నాం. మనం కూడా కనాను దేశానికి చేరువలో ఎలా అయితే వాళ్ళు ఉన్నారో మనం కూడా దేవుని రాజ్యానికి చాలా చేరువుగా ఉన్నాం, దగ్గరలో ఉన్నాం మనం. కాబట్టి ఆయన రాబోతున్నాడు కాబట్టి, రాజ్యం వస్తుంది కాబట్టి మనము కూడా స్వాస్థ్యాలు సంపాదించుకునే వారిగా ఉండాలి. స్వాస్థ్యం అక్కడ సంపాదించుకోలేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటది? మన పరిస్థితి భయంకరంగా ఉంటది. అగ్నిగుండంలో పడిపోయే పరిస్థితి, నరకంలో పడిపోయే పరిస్థితి. ఆ రోజు తీర్పు దినం వచ్చింది. తీర్పు దినాన అందరం కూడా నిలబడతాం. ఓ పక్కన మేకలు, ఓ పక్కన గొర్రెలు అలాగ నిలబడి ఆ గొర్రెల పక్క కుడివైపు ఉన్న వారిని గొర్రెల్లాగా దేవుడు పేరు పెడతాడు. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన ప్రజలారా, మీరందరూ మీకోసం సిద్ధపరిచి ఉన్న రాజ్యాన్ని స్వతంత్రించుకొని అంటాడు. అలాగే ఎడమ పక్క ఉన్న మేకలను అంటాడు. వాళ్ళని అక్కడ మనం చూసినట్టయితే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం. 25వ అధ్యాయంలో అక్కడ వాళ్ళని చూసే ఉంటారంటే ఆ ఎడమవైపు ఉన్న వారిని చూసి, శపించబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచిన నిత్య అగ్నిలోకి పొండి అంటాడు. ఈ రెంట్లో మనం ఎవరివైపు ఉండాలి? కుడివైపు ఉన్న వారిగా ఉండాలా? లేకపోతే ఎడమవైపు వారిగా ఉండాలా? ఎవరు కూడా ఎడమవైపు ఉండాలని కోరుకోరు ఎవరు కూడా. ఎందుకంటే అగ్నిలోకి పోయేవాళ్ళు వాళ్ళు, నిత్యాగ్నిలోకి పోయేవాళ్ళు, శపించబడిన వాళ్ళు. అలాగే మనం శపించబడిన వారిగా ఉండకుండా దేవుని చేత ఆశీర్వదించబడిన ప్రజలుగా మనం ఉంటైతే 25వ అధ్యాయం 31 నుంచి మనం చదువుకుంటే అవన్నీ కూడా రాయబడి ఉంటాయి ఆ మాటలు. కాబట్టి అలాగ మనము దేవుని చేత ఆశీర్వదించబడిన ప్రజలాగా మనం ఉండాలి. మనము దేవుడి బలము, దేవుడి శక్తిని కలిగి ఉండాలి. మనం చూసినట్టు దేవుని వాక్యంలో దేవుడు మొదటగా ఏర్పరిచిన సౌలు రాజు, ఇశ్రాయేలు ప్రజలకి సౌలుని రాజుగా ఏర్పరుస్తాడు దేవుడు. సౌలుని రాజుగా ఏర్పరిచిన తర్వాత ఆ సౌలు రాజు మనం చూద్దాం, ఒక మాట చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయము 5వ వచనం. వర్తమానము తెలియజేసేది. సౌల వర్తమానం వినగానే దేవుని ఆత్మ బలముగా వచ్చెను. అత్యాగ్రహుడై కాడి అడ్డం తీసి ఇశ్రాయేలు దేశంలోని నలుదిక్కులకు దూతల చేత వాటిని పంపి సౌలుతోనూ సమూయేలుతోనూ చేరకుండా వాడు ఎవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారంగా చేయదని వర్తమానము చేసెను. అందువలన యెహోవా భయము జనుల మీదకి వచ్చాను కనుక ఒక్కడైనా నిలవకుండా అందరూ వచ్చి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, మనం చూసే అంటే వాక్యంలో 11వ అధ్యాయంలో కొంతమంది ప్రజలు ఆ దేశంలో చాలా పెద్దగా ఏడుస్తూ ఉంటారు, కేకలేస్తూ ఉంటారు.
అప్పుడే సౌలును ఇంక రాజుగా అప్పుడే ఏర్పరుస్తాడు దేవుడు. ఆ సౌలు రాజు ఆ పశువులను తోలుకొని ఒక దారిన పోతూ ఉన్నప్పుడు, ఆ దేశంలో పక్కనున్న గ్రామాల్లో పెద్దగా ఏడుపు వినపడుతా ఉంటది. అందరూ ఏడుస్తూ ఉంటారు. గ్రామం అంతా ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఏడుస్తున్నారు ఏంటి అని సౌలు కనుక్కున్నప్పుడు, వెంటనే వారంటారు, ఇలా పరిస్థితి ఇలాగుందయ్యా. వేరే రాజు వచ్చి వీళ్ళందరిని చంపుతానంటున్నాడు. అందుకని వాళ్ళు మన దగ్గర ఉంటున్నారు. వాళ్ళు కుడి కన్ను పీకి వాళ్ళతో ఏమిటి ఆ నిబంధన కుడి కళ్ళు పీకేయటము. అలా వచ్చి మమ్మల్ని ఇలా చేస్తూ ఉంటున్నారని చెప్పి మన దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నారయ్యా అందరూ అని 50 ద్వారా వీళ్ళందరి గురించి చెప్పినప్పుడు ఒక్కసారి బలముగా దేవుని ఆత్మ సౌలు మీద దిగొచ్చింది. సౌలు రాజు మీదకి బలంగా దేవుని ఆత్మ దిగొచ్చినప్పుడు ఆ ఎంతో కోపంతో ఆవేశంతో నిండి ఆ బలముతో ఆ శక్తి కింద మనం పోతే వెంటనే మంది ప్రజల్ని ఏర్పరచుకొని సైన్యాన్ని ఏర్పరచుకొని వాళ్ళ మీద పడి అమ్మోనీయుల మీద పడి అమ్మోనీయులు నాశనం చేస్తారు. అందరిని చంపేస్తాడు. అయితే దేవుడు ఇక్కడ ఎందుకు సౌలు గురించి మాట్లాడుతుంటే సౌల్ని దేవుని ఆత్మతో బలముతో నింపిన దేవుడు సమూయేలును పంపించి అభిషేకించి సౌల్ని రాజుగా ఏర్పరిచాడు. సౌలు రాజుగా ఎప్పుడైతే అభిషేకించబడ్డాడో దేవుని బలము దేవుని శక్తి అని మీకు దిగొచ్చింది. అయితే సౌలు దేవుని సన్నిధిలో బలముగా ముందు కొనసాగుతున్నప్పుడు కొన్ని విషయాల్లో దేవుడి మాట వినకుండా సమూయేలు ప్రవక్త మాట వినకుండా సొంత ఆలోచన చేస్తూ అవిధేయుడిగా మారిపోతాడు. అమాలేకులందరిని చంపమంటే అమాలేకులందరిని చంపి వాళ్ళ దగ్గర ఉన్న మంచి మంచి పశువులను తీసుకొని వస్తాడు. బలిసిన పశువులను తీసుకొని వస్తాడు. అన్ని సమూహాలు నాశనం చేయమంటే చేయకుండా కొన్ని తీసుకొని వస్తాడు. ఇంకొకసారి ఏమో సమూయేలు అంటాడు, సమూయేలు సౌలుతోటి నేను వచ్చేదాకా ఉండు, నువ్వు త్వరపడి నువ్వు అక్కడ బలి అర్పించొద్దు, నేను వచ్చిన తర్వాత నేను బలి అర్పించిన తర్వాత అప్పుడు నువ్వు ఏమైనా వచ్చాయి అంటే సమూయేలు రావటం లేట్ అయిందని ఈయనే బలి అర్పిస్తాడు. అంటే చేయకూడని పనులు చేసి దేవునికి వ్యతిరేకమైన వాడిగా మారిపోతాడు. అప్పుడు సమూయేలు ఆ సౌలుతో ఏం మాట్లాడతాడు, నీ బలమంతా కోల్పోయావు, నీ శక్తి అంతా కోల్పోయావు, నీలో ఉన్న దేవుని ఆత్మ పోయి నీ మీదకి దురాత్మ వచ్చింది అన్నప్పుడు దేవుని ఆత్మ సౌలు కోల్పోతాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే దేవుడిచ్చిన బలమైన ఆత్మని అవిధేయతతోటి పాపముతోటి సౌలు దాన్ని పోగొట్టుకున్నాడు. మధ్యలోనూ పోగొట్టుకున్నాడు. చివరికి దేవుని దగ్గరికి ఇచ్చి వెళ్ళి ప్రార్థన చేసుకుని అంత సంతోషంగా అడుగుదాము, దేవుడు నన్ను క్షమిస్తాడేమో అని అది కూడా లేకుండా సిగ్గుపడుతూ అవమానపడుతూ దేవుని దగ్గరికి వెళ్తే నాకు సమాధానం ఇస్తాడా ఈడు అన్నట్టుగా ఎక్కడికి వెళ్తాడు? కర్ణపిశాచి చెప్పుకునే సోది చెప్పుకునే ఒక స్త్రీ దగ్గరికి వెళ్తాడు. మాట చూద్దాం సమయాలు మొదటి గ్రంథంలో 29వ అధ్యాయం మనం చూసినట్టయితే సమయాలు ఎక్కడికి వెళ్తాడు? 8వ వచనం 28వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను నేను. కాబట్టి సౌలు మారువేషం ధరించుకొని వేరు బట్టలు తొడుక్కొని ఇద్దరు మనుషులను వెంట పెట్టుకొని పోయి రాత్రి వేళ ఆ స్త్రీ వద్దకు వచ్చి కర్ణపిశాచము ద్వారా నాకు శకునము చెప్పమని నాతో మాట్లాడటకై నేను నీతో చెప్పు వారిని రప్పించమని కోరగా. ఇక్కడ ఎవరి దగ్గరికి వెళ్తున్నాడంటే దేవుని దగ్గరికి వెళ్ళి సమాధానం రాలేదు. కర్ణపిశాచి చెప్పేసి సోది చెప్పుకునే స్థితి దగ్గరికి వెళ్ళి ఆమెతో సహవాసం చేస్తున్నాడు. ఆమె దగ్గర వేడుకున్నాడు పోయి. చివరికి సౌలు పరిస్థితి ఎలా అయిందంటే దేవుని చేత అభిషేకించబడి దేవుని చేత ఒక రాజుగా దేశానికి రాజుగా ఉన్న సౌలు చివరికి ఆ బలమంతా కోల్పోయి చివరికి ఆ శక్తి అంతా కోల్పోయి కర్ణపిశాచి చెప్పుకునే దగ్గరికి వెళ్ళి పాపం చేసే దగ్గరికి వెళ్ళి ఆ దగ్గరికి వెళ్ళి సహవాసం చేస్తూ ఉన్నాడు. దేవుడు ఇచ్చిన బలమంతా కోల్పోయాడు. చివరికి ఏమైంది? 31వ అధ్యాయం మనం చూస్తే ఆ పుస్తకంలోనే 31వ అధ్యాయం చూసినట్టయితే గిల్బో పర్వతం మీదకి వెళ్ళి ఆ సౌలు కుమారులందరూ కూడా హతమైపోతారు శత్రువు చేతుల్లో గెలవలసిన వాడు. ఎందుకంటే దేవుని బలం ఉంది, దేవుని శక్తి ఉంది ఆయనలో. అలా గెలవలసిన వాడు శత్రువు చేతిలో హతమైపోయి చివరికి ఎటు కాకుండా ఆయన జీవితం అయిపోయినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు ఎందుకు ఈ మాట చెబుతున్నాడు అంటే మనము కూడా దేవుని రాజ్యంలో స్వాస్థ్యం సంపాదించుకోవాలంటే మనము దేవుని నిండు మనసుతో అనుసరించేవాడిగా ఉండాలి. దేవుడిచ్చిన బలమును దేవుడిచ్చిన శక్తిని మనము అంతం వరకు కూడా కాపాడుకునే వారిగా ఉండాలి. అందుకు దేవుడు అంటాడు, వాక్యం అంటాడు, నేను రాబోతున్నాను త్వరగా, నేను వచ్చే వరకు మీకు కలిగినది మీరు జాగ్రత్తగా పట్టుకోండి, మీరు ఎక్కడ దాన్ని పోగొట్టుకోవద్దు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే అక్కడ ఆ మాట దేవుడు మాట్లాడుతాడు, నేను రాబోతున్నాను త్వరగా, నేను వచ్చే వరకు కూడా మీకు కలిగిన దాన్ని మీరు జాగ్రత్తగా మీరు పట్టుకోండి, దాన్ని కాపాడుకోండి అని ప్రకటన గ్రంథంలో మనం చూస్తే ఒక సంఘంతో అక్కడ మాట్లాడతాడు దేవుడు. ఇక్కడ మాట్లాడుతూ నేను రాబోతున్నాను, నేను త్వరగా రాబోతున్నాను,
ఆహ్, మూడో అధ్యాయంలో 7వ వచనం నుంచి ఫిలదెల్ఫియ అనే సంఘంతో మాట్లాడుతూ 10వ వచనం చూసినట్టయితే, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడు కూడా నీ కిరీటాన్ని అపహరింపకుండునట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము అంటాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నీకేం కలిగి ఉన్నావు? విశ్వాసం కలిగి ఉన్నావా? నమ్మకం కలిగి ఉన్నావా దేవుని యెడల? ఏం కలిగి ఉన్నావు? దాన్ని జాగ్రత్తగా కాపాడుకో నువ్వు. నేను రాబోతున్నాను, త్వరగా వచ్చున్నాను నేను అని దేవుడు ఈ ఫిలదెల్ఫియ అనే సంఘంతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు ఈ రోజు కూడా మనం గమనించినట్టయితే, ఇక మన దేవుని వాక్యం చూసినట్టే దేవుని బలం కోసం, దేవుని శక్తి కోసం, దేవుని వేడుకున్న వారు కూడా ఉన్నారు. ఒక విషయం మనం చూసినట్టయితే ఒక వ్యక్తిని గురించి దినవృత్తాంతుల గ్రంథం 2వ గ్రంథంలో దినవృత్తాంతం 2వ గ్రంథము మనం చూసినట్టయితే యెహోషాపాతు అనే రాజు 20వ అధ్యాయంలో దినవృత్తాంతుల గ్రంథం 20వ అధ్యాయము 2వ గ్రంథం 20వ అధ్యాయంలో 11వ వచనం మనం చదువుకుందాం. మేము స్వతంత్రించుకొని వలనని నీవు మాకు ఇచ్చిన ఈ స్వాస్థ్యములో నుండి మమ్మను తోలివేయుటకై వాళ్ళు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారం చేయుచున్నారో దృష్టించుము. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మా దిక్కు అని ప్రార్థన చేసాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యెహోషాపాతు రాజు, యూదా రాజు అయిన యూదులకు రాజుగా ఉన్నప్పుడు యెహోషాపాతు రాజు మీదకి గొప్ప సైన్యం వస్తున్నప్పుడు యెహోషాపాతు చేస్తున్న ప్రార్థన ఎలా ఉందంటే, అయ్యా, ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు. ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మా దిక్కు అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే శక్తి లేనప్పుడు, బలం లేనప్పుడు, కోల్పోతున్నప్పుడు దేవుని వేడుకుంటే దేవుడు మరలా శక్తినిచ్చే దేవుడు ఆయన. దేవుడు మరలా శక్తినిచ్చి ఆయన వాడుకునే దేవుడు. ఇక్కడ పెద్ద సైన్యం వస్తుంది, గొప్ప సైన్యం వస్తుంది. ఆ సైన్యాన్ని జయించడానికి శక్తి లేనప్పుడు యెహోషాపాతు రాజు అంటున్నాడు, అయ్యా, నువ్వే మాకు దిక్కు, నువ్వే మా తరపున యుద్ధం చేయాలి నువ్వని దేవుని దగ్గరికి వచ్చి అనేక మంది ప్రజలు, నాయకులందరూ కూడా వచ్చి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ప్రార్థన చేశారో దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించి వెంటనే కూడా దేవుడు గొప్ప కార్యం, ఘనమైన కార్యం చేసి వాళ్ళందరూ శత్రువులందరూ కూడా ఓడిస్తాడు దేవుడు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము కూడా మనకి ఏ మాత్రం కూడా నాకు శక్తి సరిపోవట్లేదు, ప్రార్థన సరిపోవట్లేదు, నేను కునిగిపోయే పరిస్థితిలో ఉన్నాను అని అనుకున్నప్పుడు మనము కూడా దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేయాలి. ప్రభా, నా శక్తి సరిపోవట్లేదు, ఇది నేను పొందుకోవాలంటే, ఈ సమస్య తీరిపోవాలంటే నా శక్తి సరిపోదు, నా బలము కాదయ్యా, నీ శక్తి కావాలి, నీ బలము కావాలి, నువ్వు నాకు తోడుగా ఉండాలి. కాలేబు అన్నట్టుగా యెహోవా నాకు తోడై ఉండి నేను చేస్తాను, నేను జయిస్తాను అన్నట్టుగా నువ్వు నాకు తోడుగా ఉంటే నేను కూడా ఏదైనా జయిస్తాను ప్రభు అని మనము ప్రార్థన చేయాలి. యెహోషాపాతు రాజు అలా ప్రార్థన చేశాడు కాబట్టి ఆ ప్రార్థన విన్న దేవుడు వెంటనే ఆ గొప్ప సైన్యాన్ని కూడా ఓడించినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుని బిడ్డగా మనం చూసినట్టు దేవుని వాక్యంలో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట అన్ని జ్ఞాపం చేసుకుంటే దేవుని రాజ్యంలో మన స్వాస్థ్యాలు పొందుకోవాలి. ఎందుకంటే త్వరగా దేవుడు మాట్లాడుతున్నాడు కదా, నేను త్వరగా వస్తున్నాను, మీకు కలిగిన దాన్ని మీరు పట్టుకొని అన్నాడు. కాబట్టి మనం కలిగిన దాన్ని దేవుని విశ్వాసమా, నమ్మకమా, ఏది దేవుని దృష్టిలో మనం కలిగి ఉన్నాం, దేవుని కలిగి ఉన్నాం, దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చినట్టయితే మనం దాన్ని జాగ్రత్తగా మనము ఆ దేవుని దగ్గర మనం స్వాస్థ్యాలు పొందుకునే వారిగా ఉంటాం. అక్కడే ప్రకటన గ్రంథంలో మనం చూసినట్టయితే ఎఫెసీ అనే సంఘంతో కూడా మాట్లాడతాడు. నువ్వు మొదటి ప్రేమ, మొదటి ఆశ నీలో లేదు, దాన్ని కోల్పోయావు. కాబట్టి నువ్వు దాన్ని మరలా సంపాదించుకుంటేనే నేను నీ దీపాన్ని నేను ఆర్పేయకుండా ఉంటాను అన్నట్టుగా దేవుడు ఇక్కడ మాట్లాడు. 2వ అధ్యాయం మనం చూసినట్టయితే 3వ వచనం చదువుకుందాం. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారం భరించి అలయలేదని ఎరుగుదును, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితువని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది చాల్చాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మొదటి ఉన్న ప్రేమని, మొదట ఉన్న విశ్వాసం ఇక్కడ అంటున్నాడు. గమనించినట్టయితే కాలేబు ఏమన్నాడు? నాకు అప్పుడెంత శక్తి ఉందో ఇప్పుడు కూడా అంత శక్తి ఉంది, అప్పుడెంత బలం ఉందో ఇప్పుడు కూడా నాకు అంత బలం ఉంది. ఎందుకన్నాడంటే మొదట ఉన్న విశ్వాసం, మొదట ఉన్న నమ్మకం అనేది ఈ కాలేబులో ఏమాత్రం తగ్గిపోలేదు.
ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనం కూడా దేవుని చెందికి వచ్చిన క్రొత్తల్లో, రక్షణ పొందిన క్రొత్తల్లో మనం ఎంతో విశ్వాసంతో, నమ్మకంతో ఉన్నాం. ఆ విశ్వాసం, నమ్మకం అలా కొనసాగుతుందా? లేకపోతే మధ్యలో ఆగిపోతుందా? తగ్గిపోతుందా? బలహీనమైపోతుందా విశ్వాసం అనేది? భక్తి అనేది బలహీనమైపోతుందా? అనేది మనము గమనించుకోవాలి. మన హృదయాలు, మన జీవితాలు సరిచేసుకుంటూ ఉండాలి. అదే మూర్ఖంగా మనం ఏదో ముందుకెళ్ళిపోవటం కాదు. బైబిల్ చదువుకుంటున్నాంలే, ప్రార్థన చేసుకుంటున్నాంలే అని వెళ్ళిపోతున్నాం కదా అని కాదు కానీ, మనం ఆలోచన చేసుకోవాలా. నాకు మొదట ఉన్న భక్తి ఉందా? లేకపోతే ఇప్పుడు ఎలా ఉన్నాను నేను? ఆ భక్తి కొనసాగుతుందా? మధ్యలో సన్నగిల్లిపోయిందా? ఆత్మలో బలహీనమైపోయానా? అనేది కూడా మనము ఆలోచన చేసుకొని ముందుకు కొనసాగాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మాటలన్నిటిని మనము కూడా దేవుని సన్నిధిలో, ప్రభా నాకు ఆ శక్తి కావాలి, ఆ బలము కావాలి, ఆ బలము నేను కోల్పోతున్నాను ప్రభా అని దేవుని దగ్గర మనం అడిగినట్టు దేవుడు బలం ఇచ్చే దేవుడు ఆయన. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, కొరింథీ రాసిన పత్రికలో, రెండో పత్రికలో అంటాడు, 12వ అధ్యాయం అంటాడు. అక్కడ ఏమంటాడంటే, దేవుడే నాకు బలం అంటాడు. ఆయనే నాకు బలము, ఆయన నాకు శక్తి. ఎందుకంటాడు అక్కడ? చాలాసార్లు మనం చెప్పుకున్నాం. అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? అయ్యా నాకు ఇలా బలహీనత ఉందయ్యా, నా బలహీనత తీసివేయి ప్రభా అని అడిగినప్పుడు, పౌలా నా కృప నీకు చాలు అంటాడు. అందుకే అంటాడు, పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడినప్పుడు నేను బలవంతుడు అంటాడు. దేవుని బలం నాలో ఉంది, దేవుని శక్తి నాలో ఉంది అని పౌలు అంటాడు. ఈరోజు దేవుని బలము, దేవుని శక్తి మనలో ఉండాలి. నీకు ఎంత బలహీనం ఉందా? ఎంత రోగాలు ఉన్నాయా? వ్యాధులు ఉన్నాయా? శరీర బలహీనతలు ఉన్నాయా? అవన్నీ కాదు. అవన్నీ సహజంగా మనుషులం కాబట్టి అన్నీ వస్తాయి. యేసు ప్రభుకే వచ్చింది. శిలువ మీద ఉన్నప్పుడు జ్వరం వచ్చింది ఆయనకి. భయంకరమైన తల కిరీటం కొట్టినప్పుడు, ఆ ముళ్ళన్నీ తలలోకి వెళ్ళిపోయినప్పుడు, అంగుళం లోతు వెళ్ళిపోయినప్పుడు, ఆయనకి విపరీతమైన టెంపరేచర్ పెరిగిందంట. ఒళ్ళంతా వేడైపోయిందంట ఆ రోజు. మనుషులు శరీరంతో ఉన్నాం కాబట్టి బలహీనతలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దాని గురించి మనం పెద్దగా దిగులు పడాల్సిన పని లేదు. రక్షణ పొంది ఉంటే దేవుడు ఇచ్చితే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. దాని గురించి అమ్మో చనిపోతామేమో అమ్మో అని భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఎప్పుడైనా పోయేది ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం. ఈ లోకంలో ఎప్పుడు మనం శాశ్వతంగా ఉండం మనం. కాబట్టి దేని గురించి కూడా మనం అంత పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. దేవుడు మనకు తోడుగా ఉంటే, దేవుడు మనతో ఉంటే, దేవుని వైపు మనం చూస్తూ ఉంటే, ఆయన మనతోటి మనం బలము, శక్తి ఆయనే ఇస్తాడు మనకి. ఆ బలముతో, ఆ శక్తితో మనం బ్రతుకుతాం. పౌలు ఎంతకాలం బ్రతికాడు? బలహీనత ఉందన్నాడు. బలహీనత తీసేయలేదు దేవుడు. తీసేయకుండా నేను నీకు తోడుగా ఉంటానులే పౌలు అన్నాడు. నా బలం నీకుందిలే అన్నాడు. ఆ బలముతో పౌలు ముసలివాడయిందాక ఉన్నాడు. తిమోతి పత్రికలో రాస్తూ, నేను నా విశ్వాసం కాపాడుకున్న నా పరుగు కడముట్టించుకున్నాను. నా విశ్వాసం కాపాడుకున్నాను. నేను జీవ కిరీటం పొందుకున్నాను అని నేను ఇంకా ఆయన పని అయిపోయింది. చివరికి ముసలివాడయిపోయాడు. ముసలివాడయిందాక కూడా దేవుడు ఆయన కాపాడాడు. బలహీనత ఉంది మళ్ళా. అంటే దేవుడిని ఎరిగిన వాడిని దేవుడు కాపాడుతూ ఉంటాడు. దేని గురించి దిగులు పడాల్సిన అవసరం ఏమి లేదు. చివరికి ఆయన ఆహ్, ఈ ఎలా చనిపోయాడంటే ఆ తర్వాత ఎందుకంటే యేసే చనిపోలేదు కానీ ముసలివాడయిన తర్వాత ఆయన్ని నీరో చక్రవర్తి రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో పౌలుని తీసుకెళ్ళి ఈ సువార్త ప్రకటిస్తున్నాడు నెపంతోటి. ఆయన తల చిరచ్ఛేదనం చేసాడు. అంటే ఖడ్గం తీసుకొని తలంతా 2 భాగాలు చేసాడు. మొండె ఓ పక్కన, తల ఓ పక్కన పడిపోయింది. చంపుకోడని చెప్పి తల ఉంచాడు అలాగే. నేను చంపుకొని నా పని అయిపోయింది. నేను నా విశ్వాసం కాపాడుకున్నాను. మీరు చంపినా పర్లేదు దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను నేను అని అలాగ తల ఉంచినప్పుడు చిరచ్ఛేదనం చేశారు. తల ఊడి అవతల పడిపోయింది. దేవుడు ఇందుకు ఈ మాటలు మనతో మాట్లాడుతున్నాడు అంటే మనకు దేవుడి బలం కావాలి, దేవుని శక్తి కావాలి. ఈ లోక బలం కాదు, ఈ లోక శక్తి కాదు. ఎలాగ దేవుడు ఇస్తాడు? ఎంత కావాలో అంత బలం ఇస్తాడు దేవుడు మనకి. దాన్ని మనం ఉపయోగించుకొని దేవుని కోసం మనం ఉపయోగపడే వారిగా ఉండాలి. కాలేబు అదే అంటున్నాడు. సొంత బలం కాదు కాలేబు మాట్లాడుతుంది. నాకు దేవుడు తోడుగా ఉంటే దేవుని శక్తి, దేవుని బలం నాతో ఉంటది. కాబట్టి ఆ బలముతో, ఆ శక్తితో నేను ముందు జయించగలను. అనాకీయులైనా సరే, అమాలేకీయులైనా సరే, ఎవరైనా సరే నేను జయించగలను అని కాలేబు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు మనం కూడా అదే ధైర్యంతో ఉండాలి. ప్రభా నీ శక్తి నాకు కావాలి, నీ బలం నాకు కావాలి. నా శరీరాన్ని చూసుకొని నేను ఎక్కడ దిగులు పడొద్దు, విచారపడొద్దు. ఆరోగ్యం కావాలా నువ్వే ఇస్తావు అది. కాబట్టి నీ శక్తి, నీ బలం నాలో ఉంటే చాలు ప్రభా, నీ రాజ్యంలో చోటు దక్కించుకుంటే చాలు ప్రభా అని ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కొద్దిసేపు అలా ప్రార్థన చేసుకుందాం. దేవా ఈరోజు మాతో మాట్లాడేందుకు వందనాలయ్యా. కాలేబునైనా ఎలాగనైనా స్వాస్థ్యాన్ని పొందుకున్నాడు. నిండు మనసుతో నిన్ను అనుసరించాడు. అంత మాత్రమే కాకుండా శ్రేష్టమైన మాటలు మాట్లాడాడు ప్రభా. యెహోవా నాకు తోడై ఉండిన ఎడల నేను జయిస్తానన్నాడు. అవును, ఇప్పుడు మీరు మాకు తోడుగా లేకపోతే మాకు బలం లేదు, మాకు శక్తి లేదు ప్రభా.